అందరికీ నా నమస్కారాలు. ఇవాళ పోలీసు వాళ్ళు మా ఇంటి డోర్లు పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి ఇవాళ నా ఇంటికి వచ్చి నా బెడ్రూమ్ బయట డోర్లు కొడతా ఉన్నారు. ఇవాళ కేవలం నిన్న నేను ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నిన్న నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోతే పోలీసు వాళ్ళు పారిపోయారు తప్పితే నా తప్పేం లేదు. నేను పోలీస్ స్టేషన్ కి అపాయింట్మెంట్ తీసుకొని మరీ పోయినా. నేను అపాయింట్మెంట్ తీసుకొని పోయిన దాన్ని కూడా చేస్తా ఉన్నారు అరెస్టు. వీళ్ళు నేను 6 గ్యారెంటీలు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అని ఒక ఉద్దేశంతో ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కానీ మీరు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన దీన్ని మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మేము జైలు పంపించినా కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలకి గొంతుగా నేను నిలబడతా. ఇలా దళిత బంధువు మా దళితుల కోసం కొట్లాడుతున్న ఒక ఉద్దేశంతో ఇవాళ నా మీద కేసు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా దయచేసి అలర్ట్ గా ఉండాలి, రావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటో, మరి వాళ్ళ ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి మమకారం, ప్రేమ, వాళ్ళకు ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మీరు ఉత్తుత్తి రాజీనామాలు చేశారు తెలంగాణ కోసం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు నిజమైన రాజీనామా మంత్రి పదవికి చేసి మరి మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి గారు. ఆయన మొన్న నిజామాబాద్ పోతే మొత్తం ప్రజలందరూ కూడా ఒక సీఎం పోతే ఏ విధంగా చూస్తారో ఆ విధంగా పిట్టగోడల మీద అక్కడ ఇక్కడ చిన్న పెద్ద అనకుండా వచ్చి చూశారు. అంటే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎంత అభిమానం ఉందో అర్థమైంది. అక్కడ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి కలెక్టర్కు చెప్పడంలో తప్పేముంది? చెప్తాం, ఎందుకు అధికారంలో ఉన్నాము, మేము మా ఓడికి ఉన్నాడు పని చేయండి అని చెప్తాము. దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకొని ఈరోజు ఆయనను అనరాని భాష, మాట్లాడరాని భాషతో మాట్లాడి రారా పోరా కొట్టుకుంటూ ఎక్కడ మడిచిపెట్టుకుంటూ పెట్టుకునేటువంటి పద్ధతిలో మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఒకవేళ నిజంగానే నువ్వు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అక్కడ మరి నీ చెక్కల బిజినెస్ ఏదైతే ఉందో, గంధపు చెక్కల బిజినెస్, మరి అది మడతపెట్టి పెడితే మరి ఎక్కడికి పోతావో నువ్వు ఒకసారి ఆలోచించాలి. నీ మీద కేసులు కూడా ఉన్నాయి. మరి ఆ కేసులను కూడా తవ్వి తీస్తే నువ్వు ఎక్కడికి పోతావో ఆలోచించాలి. కాబట్టి నేను ఒకటి, ఆయన గురించి, ఆయన నా స్థాయి కూడా కాదు నేను మాట్లాడిన, ఎందుకంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నేను రెస్క్యూ చేయాల్సింది ఒక మంత్రిగా, నా సహచర మంత్రిని రెస్క్యూ చేయాలి. కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకోడు ఉన్నాడు హుజరాబాద్ పిచ్చోడోడు, వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డ్యాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాదు ఎమ్మెల్యే. ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసాట, పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట. అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా, ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో చిన్నపిల్లల కంటే అధ్వానంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేయండి, డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మరి ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదన్నా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు. మరి ఈరోజు కేసీఆర్ మైక్ పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ప్రపంచంలోనే ఇక నేనే గొప్ప స్పీకర్ని, నేనే ఒక గొప్ప విమర్శకుడిని, నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. ఆయనను మాత్రం ఫామ్ హౌస్కు పరిమితం చేసి నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నువ్వే మంత్రి, నువ్వే రాజు అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించావు. ఈరోజు ప్రతిపక్షంలో కూడా నేను ఒక్కడిని అనే పద్ధతిలో ముందుకెళ్తాను. నీతో పాటు మరి పనిచేసినటువంటి నాయకులు లేరా?
పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నీకంటే సీనియర్లు లేరా? వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వే గొప్ప మనిషిలాగా మాట్లాడడం అనేది చాలా దారుణం.